ఎస్ఎల్బీసీ ప్రమాదం బాధాకరమన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. టన్నెల్లో పనులు ప్రారంభించేటప్పుడు అక్కడ ఉన్న సిబ్బంది భద్రత ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై క్లారిటీ ఇవ్వాలన్నారు. ఘటనపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని, ఈ విషయంపై మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు జాన్ వెస్లీ. ఎస్ఎల్బీసీ సమస్య ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశంగా కూడా ఉంది. 7-8 రోజులు గడిచినప్పటికి కూడా 8 మంది కార్మికుల యొక్క ఆచూకీ ఈ రోజు వరకు కూడా ఇంకా ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉంది అనేటటువంటిది స్పష్టత రావడం లేదు. దీనికి కారణాలు ఏంటి అనేటటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి వైఖరి బయటికి రావడం లేదు. గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించేటప్పుడు కానీ ఆ పనులంతా కూడా నిలిచిపోయినప్పుడు అనేక రకాల మరమ్మతుల సమస్యలు ఉన్నాయి. ఆ మరమ్మతుల సమస్యలు పరిష్కరించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము నిధులు కేటాయించి చేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పనులు ప్రారంభించిన ఆ మరమ్మతులన్నింటినీ కూడా సరి చేసుకొని ఆ తర్వాత పనిని ప్రారంభిస్తే ఇలాంటి ఘటన పునరావృతం అయి ఉండేది కాదు అనేది వస్తుంది. అందుకనే ఈ ఘటనకు సంబంధించినటువంటి దానితో నిపుణులతో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని, న్యాయ విచారణ జరిపించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.